బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 ఎనవో మనసా హరి 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 ఎనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంతము అచ్యుతుడితడే ఆదియునంతము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంతము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదానిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గమ పని సగని సమ పని గమ పని స భావములోన బాహ్యమునందును నిస్సని నిసా పాని పని మా ప మమ ప గమ పని సా నిని స ని 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 ని
ని సస ని ని గగ ని ని సస ని 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 రి ని స ని పా మమ పప మ పని ని మమ పప మ పని ని మమ పప మమ సస ని పగా మ పని సాస మ పని సాస పని సరీని పని సరీరి గరి 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 స గరి స గరి స ని రి స రి స రి స ని రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని స గ స స ని ని ప స ని ని ప స గ గ గ మ మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ మ ప ని 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 గ మ ప ని 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 మ ప ని సా సా స మ ప ని సా సా గ స గ స గ స ని ప గ స గ స గ స ని ప స ని స ని స ని ప మ మ గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని స భావములోన బాహ్యమునందును గోవింద శరణం గోవింద శరణం వెంకట శరణం వెంకట శరణం భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును మనసు వాక్కు కర్మ ఒకటిగా ఉండే శుద్ధం శుద్ధి బుద్ధి నిత్యం వెలుగుతూ ఉంటే ముక్తం మనసు వాక్కు కర్మ ఒకటిగా ఉండే శుద్ధం శుద్ధి బుద్ధి నిత్యం వెలుగుతూ ఉంటే ముక్తం ఏరి కోరి భోగం అనుభవమైతే రోగం పేదకు బీదకు త్యాగం చేసేవాడితే యోగం ఏరి కోరి భోగం అనుభవమైతే రోగం పేదకు బీదకు త్యాగం చేసేవాడితే యోగం మనసు వాక్కు కర్మ ఒకటిగా ఉండే శుద్ధం శుద్ధి బుద్ధి నిత్యం వెలుగుతూ ఉంటే ముక్తం ద్వేషం మోసం నీచం చేసిన వాడే దుష్టం ఓర్పు నేర్పు శౌచం కలిగిన వాడే శిష్టం ద్వేషం మోసం నీచం చేసిన వాడే దుష్టం ఓర్పు నేర్పు శౌచం కలిగిన వాడే శిష్టం మనసు వాక్కు కర్మ ఒకటిగా ఉండే శుద్ధం శుద్ధి బుద్ధి నిత్యం వెలుగుతూ ఉంటే ముక్తం హింసా జల్సా జల్సా మరిగి మారకు నీవు మృగం ధర్మం న్యాయం పక్షం నిలిచే నీవే నిజం నిజం హింసా జల్సా మరిగి మారకు నీవు మృగం ధర్మం న్యాయం పక్షం
నిలిచే నీవే నిజం నిజం మనసు వాక్కు కర్మ ఒకటిగా చేసే నిత్యం శుద్ధి బుద్ధి నిత్యం వెలుగుతూ ఉంటే ముక్తం నీది నాది నాది నీదని సాగే అహము మామ అపరం వాడు వీడు నేను తేడా లేనిదే పరం నాది నీదని సాగే అహము మమ పరం వాడు వీడు నేను తేడా లేనిదే పరం మనసు వాక్కు కర్మ ఒకటిగా ఉండే శుద్ధం శుద్ధి బుద్ధి నిత్యం వెలుగుతూ ఉంటే ముక్తం ధ్యానం ధ్యానం అంటూ కలిసిపోదం మనం భ్రాంతిని వీడితే ఓ వైవి జీవో దేవో సనాతనం ధ్యానం ధ్యానం అంటూ కలిసిపోదం మనం భ్రాంతిని వీడితే ఓ వైవి జీవో దేవో సనాతనం. థ్యాంక్ యూ. సింగెను ఇంత క్రూరపు ప్రకృతి ఎంత బాధ మిగిల్చెనో మూగ జీవుల వికృతి ఎంత మందిని మృంగెనో ఇంత క్రూరపు ప్రకృతి ఎంత బాధ మిగిల్చెనో మూగ జీవుల వికృతి ఎంత మందిని మృంగెనో న్యాయమేమో తరిగే తరిగే దైవమేమో మలిగే అలిగే న్యాయమేమో అలిగే అలిగే దైవమేమో అలిగే అలిగే భూమి కంపం వచ్చెను ఇంత ధ్వంసం చేసెనే భూమి కంపం వచ్చెను ఇంత ధ్వంసం చేసెనే ఎంత మందిని మృంగెనో న్యాయమేమో తరిగే తరిగే దైవమేమో అలిగే అలిగే న్యాయమేమో తరిగే తరిగే దైవమేమో అలిగే అలిగే దాని పాపం పండెనో పెను తుఫానులు వచ్చెనే దాని పాపం పండెనో పెను తుఫానులు వచ్చెనే ఎంత మందిని మృంగెనో మతపు మౌఢ్యం మరిగే మరిగే రుధిర నిచ్చరి పారే పారే మతపు మౌఢ్యం మరిగే మరిగే రుధిర నిచ్చరి పారే పారే
ఎంతమందిని మృంగెనో ఇంత క్రూరపు కృతి, ఎంత బాధ. వరుడు కట్నం పెంచి పంచె వధువు పెళ్ళి ఆగిపోయి, వరుడు కట్నం పెంచె వధువు పెళ్ళి ఆగిపోయి, స్త్రీల శోకం మించని వరుద వెల్లువు ముంచనే, స్త్రీల శోకం మించెను వరుద వెల్లువు ముంచనే, ఎంతమందిని మృంగెనో. ఎదుటి వారికి చేసే పాపం నీకు తలుగును ఘోర శాపం. గణేశాయ నమః. ఏకదంతాయ నమః. గణేశాయ నమః. ఏకదంతాయ నమః. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల, రేపటి కల ఒకటి జగమంతా వేడుక, మనసంతా వేదన పిలిచిందా నిన్నెల, అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే, అడుగే ఎటుకో నడకే, ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల, రేపటి కల ఒకటి. ఏకదంతాయ నమః. ఎవరికి చెప్పవే ఎవరిని అడగవే, మనసులో ప్రేమకే మాటలే నేర్పవే, చూపు కందని మచ్చను కూడా చందమామలో చూపిస్తూ, చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ, ఎన్నో రంగులున్న బాధరంగే బ్రతుకులో ఒలికిస్తూ, ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల, రేపటి కల ఒకటి. ఎవరితో పయనము ఎవరికై గమనము, ఎరుగని పరుగులో ప్రశ్నవు
బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులని వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఎన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళని ఊరంతా విన్నెల మనసంతా చీకటే రాలిందా నిన్నల రేపటి కల ఒకటే గణేశాయ నమః ఏకదంతాయ నమః థ్యాంక్ యూ. ఎలా ఉందండి సాంగ్? వన్స్ మోర్ అనాలనిపించలేదా? అసలు ఆ మ్యూజిక్ కానీ ఆ వాయిస్ కానీ ఒకసారి గట్టిగా పార్వతి గారు ఒకసారి గట్టిగా ఇంకా ఇంకా నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగాను ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే స్నేహితురాలు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు 18 ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారు 7 రాళ్ళ దుస్తులు పెడితే యువతైన అందగస్తే అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే థ్యాంక్ యూ సో మచ్. గురుదేవునికి నమస్కారం, ఆత్మబంధువులకు నమస్కారం. ఈ అద్భుతమైన పిఎస్ఎస్ఎం మూమెంట్ వేదిక మరి మెగా శాకాహార ర్యాలీ తర్వాత ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతూ సంగీతంతో ముందుకొస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాస్టర్సు, ఈ జగత్తంతా ధ్యానమయం శాకాహారమయం,
పిరమిడ్స్మయం, శాంతిమయం, దైవమయం కావాలన్నదే మన సంకల్పం. మన గురుదేవుల యొక్క ఎనర్జీస్తో ఇంకా ముందుకు సాగుదాం. ఓకేనా మాస్టర్? అయితే ఒకసారి బిగ్ క్లాప్స్. మరి రాజశేఖర్ సారు వారి కుటుంబము అద్భుతంగా ముందుకు దూసుకొస్తున్నారు. వారితో పాటు మేమున్నాం సైతం అంటూ డోన్ మాస్టర్స్ మరి ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తూ మనందరి దగ్గరికి తీసుకొస్తుంది పిఎస్ఎస్ఎం మూమెంట్. మరి అందరు నాతో కలిసి పాడదామా? క్లాప్స్ కొడుతూ చక్కగా. మరి ప్రకృతి అమ్మ, పరమాత్మే గురువు. మన పత్రిజీ గురుదేవులు అమ్మ స్వర్ణమాలమ్మ మనకు జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నల పైన మరి అర్ధనారీశ్వర తత్వం తెలిపే ఈ అమ్మా నాన్నల పాట కమ్మగా మనందరం పాడుకున్నాం. ఓకేనా మాస్టర్? ఓకే అయితే ఓ వేసుకోండి ఒకసారి. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మీయులుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మీయులుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. అమ్మ ప్రేమి అమృతం, అమ్మ పలుకి అమృతం, అమ్మ నవ్వే అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ చోల పాటే అమృతం, అమ్మ ఓడి అమృతం, అమ్మ చోల పాటే అమృతం, అమ్మ ఓడి అమృతం. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. సర్వులకు ఆధారం అమ్మ, కరుణించే కరుణి అమ్మ, అయ్యలో సగభాగం అమ్మ, అందరి కన్నుల పండుగ అమ్మ, గానం అమ్మ, గమ్యం అమ్మ, సృష్టికి మూలం అమ్మ, గానం అమ్మ, గమ్యం అమ్మ, సృష్టికి మూలం అమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి సౌందర్యమే అమ్మ, పంచభూతాల శక్తి అమ్మ, గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలి అమ్మ, ధ్యానం అమ్మ, జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ, ధ్యానం అమ్మ, జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. శక్తి అమ్మ, సేవే అమ్మ, సహనములో భూదేవి అమ్మ, దేవుడికైనా అమ్మి అమ్మ, గురువులకి గురువే అమ్మ, ఆది అమ్మ, అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మీనమ్మ, ఆది అమ్మ, అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మీనమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా?
మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం శక్తి అమ్మ సేవే అమ్మ సహనములో భూదేవి అమ్మ దేవుడికైనా అమ్మే అమ్మ గురువులకి గురువే అమ్మ ఆది అమ్మ అంతమ్మమ్మ ధర్మదేవత అమ్మీనమ్మ ఆది అమ్మ అంతమ్మమ్మ ధర్మదేవత అమ్మీనమ్మ అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం అమ్మ ప్రేమామృతం అమ్మ స్వర్ణామృతం. జై గురుదేవ. అమ్మ నాన్నలకి బిగ్ క్లాస్ ఇద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మరి అతిథి దేవోభవ ఎక్కడి నుంచో వచ్చిన మాస్టర్లందరికీ ఇక్కడ సంగీతాన్ని అందించేకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, మరి కందుకూరు మాస్టర్లు కూడా వేచి ఉన్నారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలని, మరి రాజశేఖర్ సార్ అందరూ అర్థం చేసుకుని అందరి జ్ఞానం పంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మరి ధ్యానం ద్వారా నాకు పాట వచ్చింది. ధ్యానానికి ముందు ఏ పాటలు లేవు. సార్ వాళ్ళు వెంకటేశ్వర పిరమిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను అక్కడికి పిలిచి అమ్మ మీరు ఇక్కడ రండి క్లాసులకు అన్నప్పుడు క్లాస్కి వెళ్ళాను. నాకు ధ్యానంలో ఇలా పాటలు వచ్చినాయి సార్ అంటే అక్కడ ఒక పాట పాడించారు సారు. అలాగే నన్ను ఇంకా మీరు రాయగలరమ్మా, ధ్యానంతో ఏదైనా సాధ్యమే అని చెప్పడం వల్ల మరి మన డోను పిఎస్ఎస్ఎం మూమెంట్ చింతలకృష్ణమూర్తి గారు, సుజాతమ్మ, మరి రాజశేఖర్ సారు, పరిమళ మేడము, మరి నూకల రాజు సార్ గారు, లత గారు, వారందరి ప్రోత్సాహ బలంతో మరి ముందుకు సంగీత జ్ఞానాన్ని అందుకొని ముందుకు వస్తున్నాను. ఇప్పటికీ 121 పాట ఆధ్యాత్మిక గీతాలు ధ్యానంలో కూర్చొని రాసిన మాస్టర్స్. ప్రకృతి పైన, పరమాత్మ పైన, గురువు పైన, తల్లిదండ్రుల పైన, విద్యార్థుల పైన, ధ్యాన భారతి పైన, ధ్యాన జగత్ పైన ఎన్నో మూగ జీవాలను సంరక్షించాలనే శాకాహార గీతాలు చాలా రాశాను. ఇంత అద్భుతమైన ఈ వేడుకకు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. గట్టిగా క్లాప్స్ కొడతాం మేడంకి. ఈరోజు మనం తిన్న భోజనం మహామృతం, మహామృతం. వండిన మాస్టర్లకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. బెంగళూరు నుంచి వెంకటరామయ్య సారు, తర్వాత హుసేనయ్య గారు పుస్లూరు సారు. ఎక్కడికి వెళ్ళినా శాకాహార ర్యాలీ అంటే 2000 మందికైనా భోజనం చేసి పెడతారు. సార్ కూడా అంతే. ఫస్ట్ టైం నేను సార్ని బెంగళూరులో కలిశాను. సార్ ఎప్పుడైనా నేను పిలుస్తాను, మరి చెప్పంగానే సార్ వచ్చారు. అసలు ఈరోజు మనం భోజనం తిన్నాం, పొద్దున పొంగల్ తిన్నాం, ఎక్కడ నీళ్ళు దాహం అనేదే లేదు. ర్యాలీలో అద్భుతంగా వండారు, చట్నీ లేకుండా పొంగల్ తిన్నాం. అంత అద్భుతంగా మరి మనకి ఈ వంటలు చేసి పెట్టారు. మన తెర వెనకాల చాలామంది కృషి ఉంటుంది, తెర ముందర మనం కనపడతాం, తెర వెనకాల ఎంతోమంది. అలాగే డోన్ మాస్టర్స్ ఉన్నారు, లేడీస్. పాంప్లెట్లు ఎట్లా నమిలేశారు, 1000 పాంప్లెట్లు నమిలి పారేసినారు. అట్లా ఎంతోమంది ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ వెనుక ఒక్కరే ముందుంటారు, కానీ వెనకాల చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి, చేతి మిలిచి. కాబట్టి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ సన్మానం చేద్దాం సార్ వాళ్ళకి.
మరి మీరు పాట పాడతారు, మేడం గారు పాట పాడతారు. తర్వాత కందుకూరు నుంచి వచ్చారు, వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తాం. అంతలో డాష్ పైకి రండి. మరి మేము 2 పాటలు పాడిన తర్వాత మీరు మళ్ళీ ఒక పాట పాడతారు. ఓకే, గట్టిగా క్లాప్స్. అసలు మారుమూల గ్రామంలో ఉండి మన సంగీత ప్రభంజనాన్ని సృష్టించినటువంటి పార్వతి గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఆమె, నేను ఒకసారి రమ్మని చెప్పలేదు, ఆమె అడిగారు, సార్ మీ ప్రోగ్రామ్కి నేను వచ్చి పాటలు పాడతారని. తర్వాత ముఖ్యమైన విశేషం ఏంటంటే నాతో మాట్లాడినాక మేడం మాంసం తినడం మానేశారు. వెంటనే మాంసం మానేశాను సార్ అనింది, వెంటనే పాటలు పాడతానని చెప్పింది. అంత అద్భుతమైనటువంటి, అంటే మనం పాటలు అందరూ పాడతారు, కానీ శాకాహారంకి రావాలని, మాంసం మానేయాలని ఆమెకి ఇష్టం పుట్టింది, మానేసింది. మరుసటి రోజే సార్ పాటలు పాడతాను సార్ అని ఆమె నాకు ఆఫర్ ఇచ్చింది. గట్టిగా హృదయపూర్వక ధన్యవాదాలు. వలపుల పల్లవిగా విరిసినది వసంత గానము, వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది. విరిసినది వసంత గానము, వలపుల పల్లవిగా.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు ఒకతూరు క్లాస్ కొడదాం. స్వర్ణమాలమ్మకు, సదానంద యోగేశ్వర్లకు, ఇక్కడ వచ్చిన ఆత్మస్వరూపుల ఒకతూరు క్లాస్ కొడదాం. మాది అనంతపురం జిల్లా కందుకూరు గ్రామము, గోవిందమాంబ పిరమిడ్ క్షేత్రం నుండి మేము వచ్చాము. డోన్ గ్రామంలో అద్భుతమైన మన శాకాహార ర్యాలీ చేసుకున్నాం. ఎంతో ఉత్సాహంగా అద్భుతమైనది మనం ర్యాలీ చేసుకున్నాం. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ధ్యాన సంబరాలు చేసుకుంటున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు సులభమైన మార్గంలో మనకు శ్వాస మీద ధ్యాసని మన అందించాడు. ఎక్కడో అడవుల్లో ఉండి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు మనకి ఇంటిలోనో ధ్యానమే, వీధిలోనో ధ్యానమే, బడిలోనూ ధ్యానమే, గుడిలోనూ ధ్యానమే, మన పిరమిడ్లోనే ధ్యానమే, ఎక్కడ చూసినా ధ్యానమే, ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు అని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు మనకి ఎంతో సులభమైన మార్గంలో మనకి శ్వాస మీద ధ్యాస అని అందించాడు. ఆ శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేద్దాం. ఎప్పుడైనా కూడా తెల్లవారుజాము 3 గంటలకు కానీ, 4 గంటలకు కానీ, 5 గంటలకు కానీ, సాయంకాలం కానీ మనము 3 పూట్ల భోంచేస్తాం. మనం 3 పూట్ల ధ్యానం చేద్దాం. ధ్యానం ఎంతో అద్భుతమైన ధ్యానము, శక్తివంతమైన ధ్యానము. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యయప్పటే నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ఓ వేద
వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపక చేయుముని మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపక చేయుముని మాయ పొంగులలో సుందరాంగా ఇంగి రంగు భంగిమల రంగరంగా శృంగముల పొంగులలో సుందరాంగా నింగి రంగు భంగిమల రంగరంగా అంగరంగ విభవ లక్ష్మి అంతరంగా అంగరంగ విభవ లక్ష్మి అంతరంగా అలమేలు మంగ అమర ప్రేమ శృంగా వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపక చేయుముని మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపక చేయుముని మాయ దాసులనే దరిచేచు ధర్మశీల సామజమే సకల మనే గానలోలా దాసులనే దరిచేచు ధర్మశీల సామజమే సకల మనే గానలోలా అందరినీ ఆదరించు నందబాల అందరినీ ఆదరించు నందబాల కలకాలమలను సిరుల గీడు లీల వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపక చేయుముని మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపక చేయుముని మాయ శరణు 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 తిరుమలగిరిరాయ పరమ పురుష తరింపక చేయుముని మాయ మన ఆరాధ్య దైవమైన బ్రహ్మర్షి పితామహుడు పత్రిజీ గారి గురించి అమ్మ ఒక పాట పాడుతుంది. మనసంతా నీ కోసమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మా
పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మనసంతా నీ కోసమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే సరిగ సరిగ మరిగ మప నీద సాని పమగ మప సరిగ సరిగ మరిగ మప నీద సాని పమగ మప అజ్ఞానులందరికీ విజ్ఞానము నేర్పావు ఆత్మశక్తి తెలిపి నీవు ధ్యానదారి చూపావు పమగ మగ మరి మగరి గరిగ సా పమగ మగ మరి మగరి గరిగ సా ఆది అంతమంతులేని దివ్య కాంతి చూపావు అందరికి వెలుగునిచ్చి బ్రహ్మర్షివి అయినావు కన్న తల్లి ప్రేమ కన్నా మినాయన నీ ప్రేమ గుండె తెన తీపి కన్నా తీయనైన నీ ప్రేమ మనసంతా నీ కోసమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే సరిగ మరిగ మప నీద సాని పమగ మప సరిగ సరిగ మరిగ మప నీద సాని పమగ మప కుల మత భేదాలు మనకెందుకు అన్నావు శ్వాస మీద ధ్యాస పెడితే ముక్తి మార్గమన్నావు పమగ మగ మరి మగరి గరిగ సా పమగ మగ మరి మగరి గరిగ సా సర్వకోటి జీవరాశులంత ఒకటి అన్నావు జీవహింస వద్దన్నావు శాకాహారం మిన్నన్నావు కన్న తల్లి ప్రేమ కన్నా మినాయన నీ ప్రేమ జుంటె తెన తీపి కన్నా తీయనైన నీ ప్రేమ మనసంతా నీ కోసమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే సరిగ సరిగ మరిగ మప నీద సాని పమగ మప సరిగ సరిగ మరిగ మప నీద సాని పమగ మప కాలాలు మారినా కరిగిపోదు నీ ప్రేమ
కష్టాల కడలిలో కనికరించు నీ ప్రేమ మగ మగ మరి మగరి గరి గసా మగ మగ మరి మగరి గరి గసా అహంకారం వద్దన్నావు మమకారం ముద్దన్నావు మానవ సేవయే మాధవ సేవన్నావు కన్న తల్లి ప్రేమ కన్నా మీ నాయన నీ ప్రేమ గుండె తెన దీపి కన్నా తీయనైన నీ ప్రేమ మనసంతా నీ కోసమే మా పత్రిజీ నది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ నది నిండా మీ ధ్యానమే మనసంతా నీ కోసమే మా పత్రిజీ నది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ నది నిండా మీ ధ్యానమే మా చిరునవ్వులో చిరంజీవి మీరు మా ప్రతి హృదయములో పదిలము మీరు మరణమే లేని సుభాష్పత్రిజీ మీరు మీకివే మా జోహారులు మీకివే మా జోహారులు. క్లాప్స్. మరి పార్వతి మేడం గారు మరి ఒక పాట పాడతారు. తర్వాత మరి ఆమెకు సన్మానం ఉంటుంది. దయచేసి అందరూ ఉండాలి. ఒక పాట. మరి ఇప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ ఏంటంటే జయరాజ్ అనే ఒక మహానుభావుడు క్యాన్సర్ వచ్చింది. ఆయనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అంతా కూడా ఆయనని అవాయిడ్ చేసినారు. ఇంకా ట్రీట్మెంట్ చేయలేక అతను సహజంగా ప్రకృతిలో జీవిద్దామని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 45 రోజులు ప్రకృతిలో సహజీవనం చేశాడు. క్యాన్సర్ అంతా కూడా పోయింది. సృష్టిలో ప్రకృతి కన్నా మించిన వైద్యం కానీ ప్రకృతికి మించిన శక్తి కానీ ఏది లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి జయరాజ్ గారు. వారు పాడిన పాట కొన్ని మిలియన్స్ మంది చూశారు. శిలా నీవే శిల్పం నీవే అనేటువంటి పాట. మరి ఆ పాటని మన పార్వతి గారు మీకు అందిస్తారు. మీరు చూడొచ్చు ఆయన పాటని. నేను జయరాజ్ గారు యాక్చువల్గా ఇక్కడికి రమ్మని ఆయన ఆహ్వానించాను, వస్తా అన్నాడు. కానీ ఆయనకి సమయం ఇస్తామో ఇవ్వలేమో అనే ఉద్దేశంగా తీసుకురాలేదు. ఖచ్చితంగా నేను ఈసారి మళ్ళీ ఇక్కడికి డోన్కి ఖచ్చితంగా తీసుకొస్తాను.